అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళకి ఫేవర్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మధ్య సైతం నాకు తెలియకుండా కొన్ని జీవోలు వచ్చేస్తూ ఉన్నాయి, ఇక మీద ఇటువంటి జీవోలు రావడం ఆయన అంటూనే ఉన్నాడు. అయినా కానీ అగైన్ అండ్ అగైన్ మరలా సినిమాలకు ఫేవర్గా జీవోలు వస్తూనే ఉన్నాయి, టికెట్ రేట్లు పెంచుకోమని. అట్ ది సేమ్ టైం మరలా కోర్టుకు వెళ్తూనే ఉన్నారు కొంతమంది లాయర్లు. కోర్టు మరలా అక్షంతలు వేస్తూనే ఉంది. ఎన్నిసార్లు చెప్పాలయ్యా మరలా ఏంటయ్యా ఇది అని చెప్పేసి. రాజాసాబ్ దేశపతి సినిమా కాదు, 100 కోట్ల సినిమా కాదు, మన శంకర ప్రసాద్ వస్తున్నారు, దేశపతి కాదు, 100 కోట్లు కాదు, అయినా సరే టికెట్లే పెంచారు. రాయసాబికి మొన్న మిడ్ నైట్ తెల్లారితే సినిమా పడాలి, ఈ మిడ్ నైట్ టికెట్ రేట్లు పెంచారు. ఎందుకు? వీక్ డేస్ కదా, ఎర్లీగా జీవో ఇచ్చినా కానీ కోర్టుకు వెళ్ళిపోయారనుకోండి కొట్టేసింది. దాంతో యాదవిత టికెట్ రేట్లు ఉంచాలి. అందుకని అర్ధరాత్రి ఇచ్చారు. ఈగర్లో వెయిట్ చేస్తున్న అందరూ టికెట్లు బుక్ చేసుకున్నారు, సినిమాకి వెళ్ళిపోయినారు. ఫస్ట్ డే కలెక్షన్ గట్టిగా వచ్చాయి. బట్ నిన్న వచ్చేసి మరలా కోర్టుకు వెళ్ళారు. దాంతో మళ్ళీ కోర్టు వచ్చేసి టికెట్ రేట్లు పెంపుడు మరలా నిలుపుదల చేసేసింది. దాంతో యాదవిత టికెట్ రేట్లు ఇప్పుడు బుకింగ్లో అవుతూ ఉన్నాయి. మొత్తానికి ఆ పెంచుకున్న దాని తాలూకు వన్ డే మాత్రం కలెక్షన్స్ వచ్చాయి. 112 కోట్లు 113 కోట్లు వచ్చేసే కూల్. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటి, శంకరప్రసాద్ గారికి సంబంధించి ముందుగానే జీవోనికి రిలీజ్ చేసినట్టయితే, బుకింగ్లు కనుక ఓపెన్ అయినట్టయితే, ఈలోపు కోర్టుకు ఆల్రెడీ వర్కింగ్ డేస్లో వెళ్ళిపోయినట్టయితే వాళ్ళు ఏం చెప్తారు, ఆటోమేటిక్గా సినిమాని ఆపమని చెప్తారు. దట్ మీన్స్ సినిమాని కాదు, సినిమా పెంచిన టికెట్ రేట్లు ఆపమని చెప్తారు. అలా ఆపినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా బుకింగ్స్ అన్నవి నార్మల్ టికెట్ రేట్లకు అమ్ముడుపోతాయి. అప్పుడు కలెక్షన్స్ అనుకున్న వేళ రావు. అదే ఇప్పుడు అనుకోండి, నిన్న నైట్ ఇచ్చినట్టున్నారు జీవో, ఈరోజు సెకండ్ సాటర్డే కోర్టు ఉండదు, రేపు సండే కోర్టు ఉండదు, ఎల్లుండి సినిమా ఆల్రెడీ రిలీజ్ అవుతుంది. సో ఈ 2 రోజులు బ్రహ్మాండంగా బుకింగ్ల ద్వారా టికెట్లు మొత్తం బుక్ అయిపోతాయి. ఎందుకంటే చిరంజీవి సినిమా కాబట్టి. ఆల్రెడీ చిరంజీవి చెప్పేశాడు, మా సినిమా వచ్చేసి అనుకున్న బడ్జెట్లోనే అయిపోయింది, మా సినిమా అనుకున్న షెడ్యూల్లోనే అయిపోయింది, ఇలా జరిగిందంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అన్నాడు. అండ్ ఆల్రెడీ సినిమాకి సంబంధించి రాజాసాబ్ మిక్స్డ్ టాక్, శివకార్తికేయన్ పరాశక్తి డిజాస్టర్, నెక్స్ట్ విజయ్ది జననాయకన్ పక్కకు పోయింది. ఇప్పుడు శంకరప్రసాద్ గారి కోసం అంతా రేగర్లు వేటి. ఈ 2 రోజుల టికెట్లు గట్టిగా బుక్ అవుతాయి. ఇక శంకరప్రసాద్ బ్లాక్ బస్ హిట్టే. ఒకవేళ మరలా మండే రోజు ఎవరైనా కోర్టు కనుక వెళ్తే, ఈ టికెట్ రేట్ల పెంపుని పక్కన కనుక పెడితే, అగైన్ మరలా ట్యూస్డే నుంచి నార్మల్ టికెట్లు బుకింగ్ అన్నా కానీ ఈలో పని ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది కాబట్టి, బుకింగ్ అయిన తర్వాత టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేది ఉండదు కాబట్టి, కూల్గా హ్యాపీగా శంకరప్రసాద్ గారికి సంబంధించి భారీ ప్రాఫిట్స్ ఉన్నట్టే లెక్క. సింపుల్ లాజిక్ అర్థమైందా? ఈ వీకెండ్ కాబట్టి కోర్టు ఉన్నది కాబట్టి అందుకు నిన్న ఇచ్చున్నారు జీవో, అంటే 2 రోజులు ముందుగా ఇచ్చారు. రాజాసాబ్కి వచ్చేసింది వర్కింగ్ డేసే కదా కోర్టు, అది ఎర్లీకి ఇచ్చినట్టయితే క్యాన్సిల్ చేపిస్తారు. అదే రాత్రి ఇస్తే బుకింగ్లు మొత్తం మిడ్ నైట్ అయిపోతే తర్వాత రోజు టికెట్లకి బ్రహ్మాండంగా పైసలు అయితే వస్తాయి. ఇది విషయం. రాజకీయం, చాణక్యం, కమర్షియలిజం అన్నీ కలగలిపే రాజాసాబ్ విషయంలో ప్లే అయింది. బట్ అనుకోకున్న విధంగా సినిమా వచ్చేసి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు అదే టికెట్ రేట్లు మన శంకరప్రసాద్ గారికి సంబంధించి 2 రోజులు టైం ఉంది కాబట్టి హ్యాపీగా టికెట్లు గట్టిగానే తెగుతాయి. కలెక్షన్ వర్షం కురిసింది. ఐఎమ్ షూర్ ఫస్ట్ డే రోజు మన శంకరప్రసాద్ గారికి కూడా 100 కోట్లు కనుక వస్తే సూపర్ అనమాట. ఎందుకంటే ఆ రోజు కోసం నేను చిరంజీవి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.